అట్లిట్లా ఏపీలో అసెంబ్లీ మీటింగ్లు వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు రాబోతున్నాయి. సరిగ్గా ఇంకో వారం ఉన్నది. అంటే 16వ తారీఖు నుంచి చాలైతే మీటింగ్లు. అందులో ఈసారి పైసల మంత్రి పద్దు లెక్కలు కూడా చెప్తాడు. అందుకే మస్తు గరం గరం నడిచేటట్టున్నాయి లీడర్ల ముచ్చట్లు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి మండలి మీటింగ్లు కొత్త బిల్డింగ్లో నడవబోతున్నాయి. ఇగో సీఎం సార్ చాలు చేసిండు కొత్త బిల్డింగ్ చూడుర్రి. చూడరే, కొత్త సీట్లు, కొత్త మైకులు, కొత్త బల్లలు, అదిరిందయ్యా సార్లు అన్నట్టే ఉన్నది. పోయినరే సీఎం సారు తతిమ లీడర్లు అంతా కలిసిపోయి తెలంగాణ శాసన మండలి కొత్త బిల్డింగ్ ను చాలు చేసిండ్రు. ఎవరికి తెలియకుండా కొత్త బిల్డింగ్ ఎప్పుడు కట్టిరి అని పార్చాను కాకుర్రి. పాత బిల్డింగ్ నే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని తీర్ల సకల సౌలతులతోని కొత్తగా ముస్తాబు చేసిండ్రు. గదే మనం అసెంబ్లీ ముంగటికేంచి పోతుంటే ముంగట గాంధీ తాత బొమ్మ, వెనకమార రాజుల కోట లెక్క పెద్ద భవంతి కనిపించదా? దాన్నే ఇప్పుడు మండలి మీటింగుల కోసం కొత్తగా తయారు చేసిర్రు. రాష్ట్రం ఏర్పడ్డాక అప్పట్లో ఇదే బిల్డింగుల ఏపీ అసెంబ్లీ మీటింగులు నడిచినాయి కొన్నొద్దులు. ఏపీ లీడర్లు విజయవాడకు పోయినాక అప్పటి సంది భవంతి ఖాళీగానే ఉంటున్నదట. చెయ్యి పార్టీల సర్కారు వచ్చినాక రిపేర్లు చేయించి మండలి మీటింగులు పెట్టాలని నిర్ణయం చేసిండ్రు. అట్లా ఇన్నొద్దులకు బిల్డింగ్ అన్ని తీర్ల తయారైంది. అప్పట్లో ఆరో నిజాం రాజు కోసం కట్టిన ఈ భవంతికి 113 ఏళ్ల చరిత్ర ఉన్నది. మీదికెంచి ఆ కాలంలోనే 19 లక్షలు ఖర్చు అయినాయట. పెద్ద ముచ్చట ఏంటిదంటే పైసలన్నీ పబ్లిక్ చందాలు వేసుకొని ఇచ్చిండ్రట. దేశానికి స్వాతంత్రం వచ్చినాక నిజాం రాజుల చేతులకేంచి భవంతి గవర్నమెంట్ చేతులకు వచ్చింది. అప్పటి సంది అసెంబ్లీ మీటింగులు పెడుతుండ్రట. అది వరకు ఇదే భవంతిని నిజాం రాజులు టౌన్ హాల్ లెక్క వాడుకునేదట. ఏమైనా ఇన్నొద్దులు ఖాళీగా ఉన్న బంగ్లాను మళ్ళా వాడకంలోకి తీసుకొచ్చిండ్రు. ఈసారి మండలి మీటింగులు కొత్త బిల్డింగులో ఇంగిత జోరుగానే నడిచేటట్టున్నాయి. చూడాలి మరిగా ఎట్టట నడుస్తాయో ముచ్చట్లు.